వెల్కమ్ బ్యాక్. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీల పొత్తుల లెక్కలు కొలిక్కొచ్చాయా? సీట్ల కేటాయింపులో తర్జన భర్జనకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుందా? 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచన చేస్తున్నారా? ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలోకి బీజేపీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా పొత్తును ప్రకటించేందుకు సీట్ల లెక్క తేలకపోవడమే కారణం. అయితే ఆ ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ అడుగుతున్న సీట్ల సంఖ్యపైన చంద్రబాబు, పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ఇద్దరు నేతలను ఢిల్లీలో అందుబాటులో ఉండాలని బీజేపీ సూచించినట్లు సమాచారం. త్వరలోనే బాబు, పవన్ ఢిల్లీ వెళ్లబోతున్నారని తెలుస్తోంది. దీంతో పొత్తుపైన అతి త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుంది. అయితే ఢిల్లీ కేంద్రంగా ఏపీలో జగన్కు వ్యతిరేకంగా కూటమి కూర్పు ఖరారైంది. 2014 తరహాలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీకి రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి తుది చర్చల కోసం చంద్రబాబు, పవన్ను ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వారంలో సమావేశమయ్యేందుకు వీలుగా ఢిల్లీకి రావాలని కోరినట్లు సమాచారం. ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా, ఏపీ ఇన్ఛార్జ్ మురళీధరన్తో చంద్రబాబు, పవన్ చర్చలు చేయనున్నారు. ఆ తరువాత అమిత్ షా వద్ద పొత్తు, అధికారంలో భాగస్వామ్యంపైన ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో బీజేపీ కండిషన్లపైన ఇరుపక్షాల నుంచి ఆమోదం లభిస్తే చివరగా ప్రధాని మోదీతో సమావేశం జరగనుంది. సీట్ల పంపకాలు, పొత్తులపైన, ఎన్డీఏలో చేరికపైన అధికారికంగా ఢిల్లీ వేదికగా ప్రకటన చేయనున్నారు. పొత్తులో భాగంగా మంతనాలు పూర్తవగా టీడీపీ, బీజేపీ, జనసేనకు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలపైన పరస్పరం అంగీకారం కుదిరినట్లు చెబుతున్నారు. ఉమ్మడి కార్యాచరణ సీట్ల సంఖ్యపైన ముందుగా నిర్ణయానికి వస్తే ఆ వెంటనే పొత్తు ప్రకటన ఉండనుంది. ఆ తర్వాత 3 పార్టీల నుంచి అభ్యర్థులు ఉమ్మడి మేనిఫెస్టోపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెలాఖరులోగా పొత్తులపైన ప్రకటనలు పూర్తి చేయాలని పవన్, చంద్రబాబు భావిస్తున్నారు. ఆ వెంటనే రాయలసీమ నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. సీట్లు దక్కని ఇరు పార్టీల నేతలతోనూ చంద్రబాబు, పవన్ కలిసి బుజ్జగించి భవిష్యత్తుపైన హామీ ఇచ్చేలా ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇదే సమయంలో 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా భారీ సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో పొత్తుపైన తుది నిర్ణయం జరిగిన తరువాత భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉంటే పొత్తుల్లో భాగంగా ఎవరి సీటు త్యాగం చేయాల్సి వస్తోందోననే భయం టీడీపీ సీనియర్ నేతల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని సీనియర్లు పట్టుపడుతున్నారు. ఇదే సందర్భంలో టీడీపీ సిట్టింగ్ స్థానాలను బీజేపీ, జనసేనకు కేటాయించాల్సి వస్తే సీనియర్ శాసనసభ్యుల రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్టింగు స్థానాలను త్యాగం చేసేందుకు టీడీపీ సీనియర్లు అంగీకరించడం లేదని తెలిసింది. వారికి నచ్చజెప్పే పనిలో టీడీపీ నాయకత్వం ఉంది. అతి త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన జాబితాతో పొత్తుల అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.